హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిజ్జా చేయబోతున్నా. ఫస్ట్ 1.5 కప్ మైదా ఆర్ గోధుమ పిండి. నేను గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అండ్ వాటర్ వేసుకొని ఫుల్ చపాతీ పిండిలా చేసుకొని ఒక 10 or 15 minutes మనం సైడ్ పెట్టుకోవాలి. or 15 minutes తర్వాత అలా బబుల్స్లా ఫామ్ అవుతుంది. దాన్ని మనం బాగా రోల్ చేసుకొని ఒక 3 parts కింద డివైడ్ చేసుకోవాలి. అంటే 3 పిజ్జా చేస్తాను కాబట్టి 3 parts చేసుకుంటున్నాను. మీరు ఎంత చేసుకోవాలో అది మీ ఇష్టం. నెక్స్ట్ చికెన్ ఫ్రై, టమాటో, ఆనియన్ అండ్ ఒక ప్లేట్ తీసుకొని దానికి బటర్ ఫుల్గా అప్లై చేసేయాలి. ఎందుకంటే కింద కొంచెం మాడకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం ఒక చపాతీ ముద్ద తీసుకొని దాన్ని ఫుల్గా ప్లేట్ సైజ్ అంతా అలా ఒత్తుకోవాలి. సో మనకి ఆ పిజ్జా మొత్తం ఆ షేప్లో వస్తుంది అన్నమాట. అంటే మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ప్లేట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఫోర్క్ స్పూన్తో దానికి హోల్స్ అనేది పెట్టుకోవాలి. అది కొంచెం బాయిల్ అవ్వడానికి అనమాట. అండ్ సిజ్వాన్ చట్నీ, పాస్తా సాస్ అండ్ మైనస్ ఇవన్నీ బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 10 minutes మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ పిజ్జా మిక్స్ని మనం దాని మీద పైన అలా కొంచెం మనకి ఎంత కావాలో అంత వేసుకొని నెక్స్ట్ దాని మీద ఆనియన్స్, టమాటో, ఇంకా పన్నీర్, మష్రూమ్స్ ఉంటే మష్రూమ్. నాకు అవైలబుల్గా చికెన్, టమాటో, ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ 3 వేస్తున్నాను. అన్నీ వేసుకున్నాక చీజ్ దానిపైన మనం ఇలా 4 parts కింద పెట్టుకొని ఒక 20 minutes సిమ్లో హీట్ చేసుకోవాలి. 20 minutes తర్వాత పిజ్జా రెడీ.